ఈరోజు రెసిపీ అరటికాయ బజ్జీ. సాయంత్రం అయిందంటే చాలు ఎక్కువ మందికి ఏదో ఒకటి తినే అలవాటు ఎక్కువ ఉంటుంది. అందులోనూ డైలీ ఇంట్లో ఉండే స్నాక్స్ కన్నా కూడా వేడివేడిగా ఏదన్నా చేసుకుని తినాలి అనిపిస్తుంది. ఇక వర్షాకాలం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వేడివేడి బజ్జీలకి ఫేమస్ సీజన్ అని చెప్పచ్చు. అలాంటి బజ్జీల్ని ఆయిల్ లాక్కోకుండా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించిపోతున్నాను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా అరటికాయ పైన తొక్క తీసేసి ఇలా పొడుగ్గా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. బాగా పలుచగా లేదంటే బాగా దలసరిగా కట్ చేసినా కానీ మనకు బజ్జీ టేస్ట్ అనేది అంత బాగోదు. చూసారు కదా ఇక్కడ థిక్నెస్, ఆ థిక్నెస్లో ఉండాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవి బ్లాక్గా అవ్వకుండా వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు బజ్జీల పిండి కోసం 1 కప్పు శనగపిండి తీసుకుని 2 టేబుల్ స్పూన్లు వరిపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా అన్నీ వేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్స్ గోరువెచ్చని నూనె కూడా వేసుకుని ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండి అనేది కలుపుకోవాలి. అండ్ బజ్జీల పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా లేకపోయినా కానీ మనకి ఆయిల్ అనేది లాగుతుంది. సో దీన్ని పర్ఫెక్ట్గా ఎలా కలుపుకోవాలి, అలాగే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి, డీప్ ఫ్రై యూజ్ చేసేటప్పుడు అందరూ చేసే మిస్టేక్స్ని కూడా ఐడెంటిఫై చేస్తూ ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.